నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. మొదటి వచనము, 7వ వచనం. తొమ్మిదవ వచనం, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఏమంటున్నాడు యోబు? నేను ఒకవేళ పరస్త్రీని మోహించినట్లయితే వ్యభిచారం చేసినట్లయితే కాదు, ఒకవేళ నా కన్నులు పక్కింటి వాడి భార్య మీద పడినట్లయితే ఏదో ఒకరోజు ఆ పక్కింటోడు వచ్చి నా భార్యను పాడు చేస్తాడు. అంటే అర్థం ఏమిటంటే, నేను ఏం విత్తుతానో, నువ్వు ఒక విత్తనమే విత్తుతావు కానీ వచ్చే ఫలాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. నేను పక్కింటి వాడి భార్య మీద కన్నేశానంటే ఏదో ఒక రోజు వాడు నా పిల్లం మీద కన్నేస్తాడు, నా పిల్లాన్ని పాడు చేస్తాడు. ఎవరంటున్నారు ఈ మాట చెప్పండి? నీతిమంతుడైన యోబు అంటున్నాడు. కాబట్టి ఏమన్నాడో తెలుసా? నేను కనుక నా కళ్ళను పాడు చేసుకుని పక్కింటి దాని మీద అస్తమాను పడి చూస్తూ మోహపు చూపులు చూస్తే ఏదో ఒక రోజు దాని మొగుడు నా పిల్లాన్ని చూస్తాడు, ఒకరోజు నా పిల్లాన్ని పాడు చేస్తాడు. ఎందుకు వచ్చింది ఈ తంట అంతా? కాబట్టి నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నా. ఏమిటట? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా. పరస్త్రీ జోలికి నేను వెళ్ళను. తండ్రిలో తల్లులో నా ఇష్టం అనకండి. నా భార్యకు కావాల్సినటువంటి ముద్దేస్తున్నా, నా భార్యకు నా బిడ్డలకు లోటు లేకుండా చూసుకుంటున్నా, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తున్నా అనద్దో. నువ్వు ఏం విత్తుతావో దాన్ని కోయక తప్పదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, యవ్వనం అనేది ఐస్ క్రీమ్ లాంటిది. కరిగిపోక మునిపే ఎంజాయ్ చేయాలి అనే పనికి మన ఫిలాసఫీకి మీ జీవితాలని అమ్ముకోకండి. యవ్వనం బహు విలువైంది. నిన్నటి దినాన ఒక తమ్ముడిని తీసుకొచ్చారు, ప్రార్థన చేయమని చెప్పి అడిగారు. ఏమిటి సమస్య అంటే, నీటిలో సీట్ వచ్చింది, గొప్ప అవకాశం వచ్చింది, కానీ చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఫ్రెండ్స్తో పాటు తిరుగుతున్నాడు. ఆ తమ్ముడికి ఒకే ఒక మాట చెప్పా, తమ్ముడు రాబోయే 4-5 సంవత్సరాలు నువ్వు కష్టపడు చదువు, పనికి మాలిన స్నేహితులను పక్కన పెట్టేసాయి, అల్లరితో కూడిన ఆటపాటలకు స్వస్తి చెప్పేసాయి. రాబోయే 5 years చదువు పట్ల శ్రద్ధ వహించు. రాబోయే 50 సంవత్సరాలు నువ్వు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతావు. డిగ్రీకి వచ్చేసి నువ్వు, ఇంటర్మీడియట్కి వచ్చేసి నువ్వు, డిగ్రీకి వచ్చిన నువ్వు ఒక్క 5 years చదువుకున్నట్లయితే, చదువు పట్ల శ్రద్ధను వహించినట్లయితే, బాగా చదువుకోగలిగినట్లయితే మిగతా 40-50 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉంటావు. అలా కాకుండా ఈ 4-5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టుగా జీవించి స్నేహితులతో తిరిగి నీ చదువును పాడు చేసుకున్నట్లయితే రాబోయే 40-50 సంవత్సరాలు నువ్వు నష్టపోతావు, కష్టాలు పాలవుతావు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం చేయబోతున్నావు? ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? రాబోయే 5 సంవత్సరాలు కష్టపడి చదువుతానయ్యా అని చెప్పి వెళ్ళాడు. సహోదరి సహోదరులు దయచేసి అర్థం చేసుకోండి. యవ్వన ప్రాయం నా ఇష్టం, ఐస్ క్రీమ్ లాంటిది అని చెప్పి ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తే దానికి మూల్యము చెల్లించక తప్పదు. రక్షించబడిన సంగమా, రక్షించబడిన తరువాత తుంటరి పనులు చేసిన, తప్పుడు పనులు చేసిన, తప్పటడుగులు వేసిన తప్పనిసరిగా నువ్వు శిక్షించబడతావు. దావీదు రక్షించబడిన వాడు, దేవుడు అంటే తెలుసు. అలాంటి వాడు
తెలిసి తెలిసి తప్పు చేసినప్పుడు దేవుడు తాను పడిన పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, క్షమించాడు. కానీ శిక్ష మాత్రం అనుభవించక తప్పలేదు. ఈ వాస్తవాన్ని ఒక్కరు మర్చిపోకండి. తప్పు చేసి వచ్చేసి క్షమాపణ కోరేసుకుని దేవుడు నన్ను క్షమించేస్తాడులే అనేటటువంటి భరోసాతో దేవుని యొక్క క్షమాపణను లైసెన్స్గా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా తప్పు చేస్తా, ఆదివారం వచ్చి క్షమాపణ కోరుకుంటా, దేవుడు నన్ను క్షమించేస్తాడు. నో 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 నో, క్షమిస్తాడు. కానీ నువ్వు తప్పు చేసిన ప్రతిసారి విత్తిన విత్తనాల వల్ల మొలకెత్తేటటువంటి ప్రతిఫలం ముందు చూసావో అనుభవించక తప్పదో. ఒకరోజు ఒక బంధువు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి కాసేపు కూర్చుని మాట్లాడిన తర్వాత మళ్ళీ కింద కారు ఉంటే కారు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. కారు దగ్గరికి వెళ్ళినప్పుడు తనతో పాటు వచ్చిన కొడుకు కారు దగ్గర ఆ కొడుకు తండ్రిని కొడుతున్నాడు. గబగబా కిందకి వెళ్ళా. ఒరే ఒరే, తండ్రిని కొడతావేంట్రా మూర్ఖుడు అని చెప్పేసి విడదీసే ప్రయత్నం చేస్తున్నా సరే ఆ కొడుకు వదిలిపెట్టకుండా తండ్రిని గుద్దుతున్నాడు. కోపం వచ్చి వాడిని గట్టిగా గెంటే ప్రయత్నం చేస్తే తండ్రి అంటున్నాడు, వదిలేసేయి, వాడు చేస్తుంది కరెక్టే అన్నాడు. వాడు చేస్తుంది కరెక్ట్ ఏమిటి? వాడు నిన్ను కొట్టడం ఏమిటి? నేనేం చేశానో అది రోజున మా కొడుకు చేస్తున్నాడు. నువ్వేం చేశావు? ఒకప్పుడు నా తండ్రిని కూడా ఇలాగే కొట్టా, కాబట్టి ఈరోజు నన్ను వాడు కొడుతున్నాడు. ఆ రోజు విత్తాను, ఈరోజు కోస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు ఏం తప్పు చేస్తావో అదే తప్పు మళ్ళా తిరిగి వస్తుంది. దావీదు వ్యభిచారం చేశాడో తన పిల్లలు వ్యభిచరింపబడ్డారు. దావీదు మర్డర్ చేశాడో తన కొడుకులు మర్డర్ చేయబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా తయారయ్యాడో తన దగ్గర ఉన్నటువంటి సైన్యానికి సంబంధించిన మెయిన్ పర్సన్సే వ్యతిరేకంగా తయారయ్యారు. తన కొడుకే వ్యతిరేకంగా తయారయ్యాడు. యాకోబు తన తండ్రిని మోసం చేశాడు. యాకోబు పిల్లలు యాకోబును మోసం చేశారు. యాకోబు తన తండ్రి ఇస్సాకుకు అబద్ధం చెప్పాడు. యాకోబు కొడుకులు యాకోబుకు అబద్ధం చెప్పారు. ఏది విత్తితే దాన్ని కోయక తప్పదో. అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఏం విత్తుతున్నావో ఆ విషయంలో జాగ్రత్త. ఈరోజు సరదా కోసమో, సంతోషం కోసమో, కాసేపు సంబరపడడం కోసమో నువ్వు ఏ తప్పైతే చేస్తున్నావో దానికి మూల్యము తీవ్రంగా రాబోయే రోజుల్లో అనుభవించవలసి ఉంటుంది. కనుక బహు జాగ్రత్తగా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఆనందమును, మనసాక్షిని, సాక్ష్యమును కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందే.